ఉపవాసం అనగానే దేవునితో సహవాసం. మనం అనుకుంటాం భోజనం చేస్తేనే బలం అనుకుంటాం, మనం అనుకుంటాం ఫ్రూట్స్ తింటేనే బలం అనుకుంటాం, బలానికి మందులు రాస్తేనే మందులు వాడితేనే బలం అనుకుంటూ ఉంటాం. మనం అసలైన దైవిక శక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఉపవాసంలోనే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అసలైన దైవిక శక్తి ఉపవాసం ద్వారానే మనకు వస్తుంది. ఈరోజు నేను ఉపవాసం వలన కలిగే లాభాలు ఏంటి, ఉపవాసం కలిగే ప్రయోజనాలు ఏంటి, అది తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ ఇంకెవరైనా నేను చెప్పే అంశాలు ఏమైనా కనెక్ట్ అయితే ఆ ఉపవాసం ఉండి దాన్ని పొందుకోవడానికి ఇష్టపడండి. ప్రార్థన అనగానే మనం దేవునితో మాట్లాడడం. అసలు ఈ ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం బైబిల్ పరంగా ఆలోచన చేస్తే, ఆదాము సంతతిలో హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు మరొక కుమారుని దయచేస్తాడు, షేతుని. షేతు పుట్టిన తర్వాత ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది చివరి వచనంలో. షేతు పుట్టిన తర్వాత, షేతుకి ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన అనేది ప్రారంభమైనది. షేతుకి ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన అనేది ప్రారంభమైనది. సరే, ప్రార్థన అంటే బాగానే ఉంది. మరి ఉపవాస ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది? అసలు బైబిల్లో ఉపవాస ప్రార్థనకి ఎక్కడ ఆరంభము అనేది మనం గమనించుకుంటే, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే మనం చూచాం, ప్రార్థన అనేది షేతుకి ఎనోషు పుట్టిన తర్వాత ప్రారంభమైతే ఉపవాస ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైందంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిష్తీయులకి మధ్యన జరిగినటువంటి యుద్ధంలో అక్కడ వారు పశ్చాత్తాపపడుతూ అనగా ఏడుస్తూ అక్కడ వారు ఎక్కడ ఉన్నారంటే బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పిస్తూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు వారు అర్పించారంటే, దేవుని ఉగ్రతను చూస్తున్నారు. ఓ ప్రక్కన జాగ్రత్తగా వినాలి, దేవుని ఉగ్రతను చూస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకు చూస్తున్నారు అంటే, దేవునికి వ్యతిరేకంగా తినడం వలన, దేవునికి అవిధేయులుగా ఉండడం వలన, దేవుని దగ్గర ఇచ్చినటువంటి తీర్పుని వారు భరించలేక వారి ఆ శిక్షను తప్పించుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకొంచున్నారు. ఎలా మొరపెడుతున్నారంటే, దేవుని సన్నిధిలో కూర్చుని ఉపవాసం ఉండి సమాధాన బలులను అర్పిస్తూ ఉన్నారు, దహన బలులను అర్పిస్తున్నారు. అంటే దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తూ వారు ఉపవాసం ఉండి దేవుని యొక్క కరుణ కొరకు, దేవుని యొక్క దయ కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి శిక్షా విధిని తప్పించుకోవడానికి, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి దేవుని కరుణ కోసం ఉపవాసం ఉంటున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాసం వలన కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే, మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గర దేవునికి సమీపంగా సహవాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క దయ మనపైకి వస్తుందంట. ఆమేన్. ఉపవాసం ఉండి దేవుని దగ్గర దేవుని పాదాల చెంత మనం ఎప్పుడైతే గోజాడుతూ ఉంటామో దేవుని యొక్క కరుణ మన పైకి వస్తుందంట, దేవుని యొక్క కృప మన పైకి వస్తుందంట. మనం అంటూ ఉంటాం కదా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, దేవుడు నేను అడిగేట్లేదు సమాధానం ఇవ్వట్లేదండి, దేవుడు నేను ఏది మొరపెడుతున్నా, మందిరానికి వస్తున్నాను, కూర్చుంటున్నాను, వెళ్తున్నాను, కానీ నా ప్రార్థనలకు జవాబు రావట్లేదండి అని అంటూ ఉంటాం కదా. లోపం ఎక్కడున్నదంటే, మనలో దేవునికి మనకి మధ్యన ఏదో ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ పోవాలంటే, ఆ అడ్డుగోడ కోల్చబడాలంటే, ఆ అడ్డుగోడ తొలగించబడాలంటే ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాల చెంత మనం ఎప్పుడైతే మొర్రపెడుతూ ఉంటామో దేవుని కరుణ మన పైకి వస్తుందంట. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేది ఎనోషు పుట్టినప్పుడు ప్రారంభమైతే ఉపవాస ప్రార్థన అనేది న్యాయాధిపతుల గ్రంథంలో ప్రారంభమైంది. జాగ్రత్తగా వినండి. ఎనోషు పుట్టినప్పుడు ప్రారంభమైనటువంటి ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి మధ్యనటువంటి వ్యత్యాసం ఏంటండి అని అంటే కనుక, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక అనుభవం ఉంది.
ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో మన ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఉదయం లేచినప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూనే ఉంటాం. మరి ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఆది కాండంలో ప్రారంభమైన ప్రార్థన, ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉంది. ఏనోషు పుట్టాడు. ఏనోషు పుట్టిన తర్వాత నోవాహు సంతతి వచ్చింది. నోవాహు సంతతి తర్వాత అబ్రహాము సంతతి వచ్చింది. అబ్రహాము తర్వాత యాకోబు సంతతి వచ్చింది. యాకోబు తర్వాత యోసేపు సంతతి వచ్చింది. అలాగే నిర్గమకాండంలోకి వచ్చేసరికి మోషే ప్రయాణం తర్వాత 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బందీలుగా ఉన్నారు. అక్కడి నుంచి మోషే వారిని విడిపించుకొచ్చి 40 సంవత్సరాలు ప్రయాణం సాగింది. ఇదంతా అయిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వీళ్ళందరూ కూడా కనానుకు చేరిన తర్వాత వీళ్ళు న్యాయాధిపతి కావాలని కోరుకున్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతినిచ్చి, మీకు ఎంత ముందు చెప్పాను, మొట్టమొదటి న్యాయాధిపతిని ఎవరిని పెట్టారు, 14 మంది న్యాయాధిపతుల పేర్లు మీకు చెప్పాను నేను. ఈ న్యాయాధిపతుల కాలంలో ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది. అంటే ఇంచుమించు 1000 సంవత్సరాల తర్వాత ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి మధ్యన ఉన్నటువంటి కాలం ఎంతంటే ఇంచుమించు 1000 సంవత్సరాలు. ఎందుకండి ఉపవాస ప్రార్థన ప్రారంభించారు వాళ్ళు అని అనుకుంటే గనక, ఇదివరకు మనం చూస్తే గనక ఆది కాండం నుంచి కూడా దేవుడు వారితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ప్రజలతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి ప్రజలతో ముఖంగా మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ఉపవాస ప్రార్థన అవసరం లేదు అక్కడ. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడైతే ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన తర్వాత ప్రయాణంలో దేవుని సణుక్కుంటూ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వారి ప్రయాణం చేస్తూ మార్గ మధ్యలో ఎక్కడైతే విగ్రహారాధన ప్రారంభమైందో అక్కడి నుండి ఏమైందంటే దేవుని ప్రత్యక్షత కనుమరుగైపోయింది వాళ్ళకి. అప్పటి వరకు దేవుని ప్రత్యక్షత ఉండేది. దేవుడు స్వయంగా మాట్లాడటమో, లేదా దూతల ద్వారా మాట్లాడటమో, లేదా ప్రవక్తల ద్వారా మాట్లాడటమో జరిగేటువంటి సందర్భాలన్నీ వీళ్ళు ఎప్పుడైతే విగ్రహారాధన ప్రారంభించారో అప్పటి నుండి దేవుని ప్రత్యక్షత కనుమరుగైపోయింది. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత కనుమరుగిపోయి దేవుని యొక్క శిక్షా విధి మానవుల మీదకి వస్తుందో, ఇజ్రాయెల్ ప్రజల మీదకి వస్తుందో, వీళ్ళు ప్రారంభించారంటే ఏం ప్రారంభించారంటే ఉపవాస ప్రార్థన ప్రారంభించారంట. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అంటే వీరిగా శరీరాన్ని నలగొట్టుకోవడం, వీరిగా శరీరాన్ని శిక్షించుకోవడం. దీని ద్వారానే కదా, ఈ శరీరం ప్రేరేపించడం వల్లే కదా, ఈ శరీరాశలను బట్టే కదా మనం దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని ప్రత్యక్షతను, దేవుని యొక్క ఆ యొక్క ముఖాముఖి అనుభవాన్ని మనం కోల్పోయేవని అప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ప్రారంభించడం జరిగింది న్యాయాధిపతుల గ్రంథంలో. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు ఈ ఉపవాస కోడికలు ఎందు నిమిత్తం పెట్టబడుతున్నాయి అని అంటే, దేవుని ప్రత్యక్షత మనకు లేదు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం మనకు లేదు. సో మనం దేవుని ప్రత్యక్షతలు చూడాలన్నా, దేవుని మన మాట వినాలన్నా, దేవుని యొక్క మాట స్వరాన్ని మనం వినాలన్నా ఈ రోజున మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకుని ఆత్మలో దేవుని సన్నిధిలో బలపడాలి. అప్పుడే దేవుని మాటను వినగలం మనం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరము కూడా దేవుని మందిరానికి వచ్చే అనుభవం కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్నాం. దీర్ఘకాలికంగా మనం ఎన్నో వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు జవాబు ఇవ్వట్లేదండి. ఈ ఉపవాసాల ద్వారా ఏమవుతుందంటే మనంగా శారీరకంగా మనం చనిపోయి ఆత్మలో బలపడతామంట. ఉపవాసం అంటే దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన ఆత్మలో మనం బలపడతామో, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటామో, దేవుడు మనం ఏది అడిగినా దాన్ని దయచేసి వాడుకుంటాడంట. ఈ ఉపవాసం అనేది ఒక ఆధ్యాత్మిక శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఈ ఉపవాసం అనేది ఒక ఆధ్యాత్మిక విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఉపవాసం అంటే మన శరీరానికి విలువనివ్వడం కాదు. ఉపవాసం అంటే మన ఆత్మకు విలువనివ్వడం. చూడండి, ప్రతిరోజు కూడా జాతి వినాలి. ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఆలోచనలు దేనికోసం అంటే చెప్పండి. ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు, పనికి ఎందుకు వెళ్తున్నారు, పోనీ అమ్మా
డబ్బులు వస్తాయి, అంతేనా? డబ్బులు ఎందుకు? కట్టుకోవడానికో, ధరించుకోవడానికో, గూడు. ఇది ఎక్కడైనా ఆత్మ బలపడుతుందా? ఎక్కడైనా ఆత్మకు సంబంధం ఉందా? మీరు సంపాదించే సంపాదనలో మనం దేనికి విలువిస్తున్నామంటే, ఉదయం లేచింది మొదలు ఏం వండుకున్నామా, ఏం తిన్నామా, రేపటి దినాన్ని ఏం తింటామా, ఎక్కడైనా మీ ఆత్మకి సంబంధించి ఒక్క నిమిషమైన ఆలోచన కలిగి ఉంటున్నామా? ఒక ఆత్మకు సంబంధించి ఎక్కడైనా, ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ప్రసంగి గంధగత చెప్తాడు, ఆత్మీయ జీవింప చేయనది శరీరం కేవలం నిష్ప్రయోజనం. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని చెంతకు చేరుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు దయచేశారు? మనలో ఉన్న ఆత్మనే. మీరు గేదెను కొన్నారనుకోండి, గేదె గడ్డేడు మానేసి అబ్బాయి నేను బాగా మేపుతున్నాను అన్నారనుకోండి, ఆ గేదె పాలిస్తుందా? ఏమవుతుంది? గేదె గడ్డేయకపోతే ఏమవుతుంది? ఒక గొర్రెని కొన్నారు, గొర్రెని మేపి 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 ఏమి పెట్టకుండా ఉంచేసి అమ్మేస్తే రేట్ వస్తుందా అమ్మా? దేవుడు ఈరోజు మనం బ్రతకడానికి ఒక ఆత్మను పెట్టాడే. ఈరోజు మనిషి జీవిస్తున్నాడంటే దేవుడు పెట్టిన ఆత్మయే కదా. మనిషి బ్రతుకుతున్నాడంటే దేవుడు పెట్టిన ఆత్మే. మరి ఈ ఆత్మ రేపొద్దున మనము శారీరక పరంగా మనులాగా వెళ్ళిపోతే, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చిక్కుపోయిన ఆత్మను చూస్తే ఎలా ఉంటదంటారు? ఆత్మ చిక్కుపోయి వెళ్తుంది అనుకోండి, ఆత్మ దేవుడు ఎలా పెట్టాడో అలాగే, ఏం పెట్టలేదు ప్రభా, నాకు కనీసం నన్ను పట్టించుకోలేదు అని వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటది? ఆ వ్యక్తి పడుకున్నాడంట, ఆ వ్యక్తి పడుకుంటే మంచి నిద్రలో ఉండగా ఎవరో తట్లేపారంట మనిషిని. కళ్ళు తెరిచి చూచాడంట, కళ్ళు తెరిచి చూసినప్పటికీ ఎవరు కనిపించలేదంట. మరలా నిద్రపోయి మంచి డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పటికీ మరలా తట్లేపారంట. మరలా తట్లేపినప్పటికీ మరలా కళ్ళు తెరిచి చూచాడంట, ఎవరో కనిపించలేదంట. మంచి నిద్రలోకి వెళ్తున్నప్పటికీ ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను లేవకూడదు అనుకుని మరలా పడుకున్నాడంట. మంచి డీప్ స్లీప్ లో ఉన్నాడంట, గురగబెడతో పడుకున్నాడంట. గురగబెడతో పడుకునేటప్పటికి మరలా తట్టారంట. ఇంకా ఈ కోపం తట్టుకోలేక ఏయ్ ఎవరో అన్నాడంట. కోపంతో ఎవరో అని గట్టిగా అరిచాడంట. అప్పుడు ఒక స్వరం వస్తుందంట, నేను నీ ఆత్మని అన్నదంట. నా ఆత్మ ఎక్కడుంది? నువ్వు బ్రతుకుతున్నావే, నువ్వు బ్రతకడానికి కారణం నేనే. దేవుడు నీలో పెట్టాడు నువ్వు బ్రతకాలని, నేనే. అవునా? ఏంటి చెప్పు అన్నాడండి. ఏం లేదు, ఇన్ని రోజులుగా నీలో ఉంటున్నాను కదా నేను, ఏ రోజైనా నన్ను పట్టించుకున్నావా అన్నాడండి. ఏమో నాకు తెలియదు నువ్వు ఉన్నావని అన్నాడు. సరే నేను తెలియదు, నువ్వు పట్టించుకోలేదు కాబట్టి ఏం లేదు, ఇప్పుడే నేను ఎందుకు లేపానంటే నేను నీలో నుండి వెళ్ళిపోదామని నేను లేపానంతే అన్నదంట. ఒక్కసారి ఉలిక్కి పడేసి బాబోయ్ వెళ్ళొద్దు, ఎందుకో తెలుసా, నాకు చాలా కోరికలు ఉన్నాయి, భూమి మీద ఎలాగుండాలి అలాగుండాలి, ఎంత సంపాదించుకోవాలి అంత సంపాదించుకోవాలి, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, చాలా భాగభాగ్యాలు సంపాదించుకోవాలి, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఆత్మ ఈరోజు మీకు బాగా చెప్తే ఎలా ఉంటుందో. దేవుడు మనలో పెట్టి మనం బ్రతకడానికి కారణమైనటువంటి ఆత్మలో బలపడడం మానేసి, ఆ ఆత్మకు ఆహారం పెట్టడం మానేసి, ఆ ఆత్మలో వర్దలడం మానేసి దేనికి విలువిస్తున్నామంటే మన శరీరానికి విలువిస్తున్నాం. ఈ ఉపవాసాల్లో మనం ఏం చేయాలంటే ఆత్మలో బలపడాలనే ఉద్దేశంతో ఉపవాసం పెడితే మేము భోజనం చేయకుండా ఉండలేం సార్, మేము తినకుండా ఉండలేమండి, మాకు మా శరీరమే ముఖ్యమండి, మా ఆత్మ ముఖ్యం కాదండి. ఈ రాత్రి మీ ఆత్మ మీకు బాయి చెప్తే, ఉపవాసం అంటే మన శరీర పరంగా బలహీనత పొందుకుని ఆత్మలో బలపడుతూ, ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతూ దేవుని చిత్తానికి లోబడడమే ఈ ఉపవాసాలు. ఇక్కడ దేవునికి స్తోత్రం. చూడండి ఉపవాసం వల్ల ఇంకేంటి ప్రయోజనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం.
ప్రార్థన వలన అనే దగ్గర 2 అనే అంకె ఉంటది. దాని కింద పుట్టినోట్లోకి వెళ్తే ఆ ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఎవరు చెప్తున్నారంటే యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. దేవుని స్తోత్రం. యేసయ్య అంటున్నాడు ఉపవాస ప్రార్థన వలనంట మనకు పట్టినటువంటి ప్రతి దురాత్మలు గాని మాకేమి లేవండి. ఏం లేవో? మాకు దురాత్మలు లేవండి. దేవుని సన్నిధికి రాకుండా అడ్డుకుంటుందంటేనే దురాత్మ. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా నేను జోబడుతూ నిద్ర పెడుతుందంటేనే దురాత్మ. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ నీ సంచారం చేస్తుందంటేనే దురాత్మ. దేవుని సన్నిధిలో నిలకడగా ఉండనివ్వట్లేదు అంటేనే దురాత్మ. దేవుని సన్నిధికి సమయానికి వెళ్లకుండా బొమ్మ దగ్గర కూర్చో అంటుందంటేనే దురాత్మ. దేవుని సన్నిధిలో ఎంతగా విస్తారంగా వాక్యం వివరించబడుతున్నా నువ్వు వెళ్ళి అది ఆ బొమ్మలకు అలంకరణ చేయని పంపుతాం చూడండి, అది దురాత్మే. ఉపవాస ప్రార్థన ఉంటే అటువంటి దురాత్మలన్నీ కూడా విడుదల కలుగుతాయి అంట. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్తున్నాడు ఆ మాట. అక్కడ దెయ్యం పట్టిన పిల్లవాడిని తీసుకొస్తారు. పిల్లవాడిని తీసుకొచ్చిన తర్వాత యేసయ్య గద్దించగానే వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభు మేము ప్రార్థించాము వెళ్ళలేదే, మేము ప్రార్థించాము ఆ దురాత్మలు పోలేదే, మోగదెయ్యం పోలేదే. అప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, ఇది ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఇది వదిలిపోట అసాధ్యము. ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వలన మన కుటుంబంలో ఉన్నటువంటి అపవాది బంధకాలు గాని, మన ప్రార్థన వలన మన ఉపవాసాల వలన మన జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ యొక్క అపవాది శక్తుల ప్రభావాలు గాని, మన జీవితంలో ఆశీర్వాదాలను చూడకుండా ఆపుతున్నటువంటి ఆ యొక్క దురాత్మల యొక్క అడ్డుగోడలన్నీ కూడానంట ఈ ఉపవాస ప్రార్థనలోనే కోల్చబడతాయంట. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఏదో పాస్టర్ గారు ఖాళీగుండో డబ్బులు ఎక్కువయ్యో పెట్టబడిన కూడికలు కాదు. ఉపవాస ప్రార్థనలో సంఘంలో ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకొని దేవుడు అనుగ్రహించే దీవెనలు పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉపవాస కూడికలు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలు ఎక్కడెక్కడ పెడతారు, ఎప్పుడెప్పుడు పెట్టారు చూడండి. పాత నిబంధనలో తీసుకెళ్తారు మిమ్మల్ని. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. ఇది ఎవరి ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞ. ఏ దేవుడు అంటే యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ. 4వ నెలలో ఉపవాసమును, 5వ నెలలోని ఉపవాసమును, 7వ నెలలోని ఉపవాసమును, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి అనగా దేవునికి ఇష్టమైన ప్రజల యొక్క గృహాల్లో సంతోషమును. ఆగండి, ఉపవాసం వల్ల ఏమొస్తుంది? మొట్టమొదటిగా సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన. ఏంటంటే ఈ ఉపవాసాల వలన ఏమొస్తుంది? కుటుంబాల్లో సంతోషం అంటూ వస్తుందంట, ఉత్సాహం వస్తుందంట. ఈ ఆ కుటుంబాల్లో ఒక పండుగలంటవి. దేవునికి స్తోత్రం. పండుగలను కాబట్టి సత్యమును సమాధానం ప్రియముగా ఎంచుడు. ఈ ఉపవాస దినాలంట మన కుటుంబాల్లో పండుగగా జరుపుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ ఉపవాస దినాల వలన మన కుటుంబాల్లో సంతోషం వస్తుందంట. దేవుడు చెప్పిన మాటే 10వ నెల, అందుకనే ఈ 10వ నెలలో ఏర్పాటు చేయబడింది. అక్కడ మాకు ఆ ఏమొద్దండి, మేము ఎప్పుడు ఉన్నట్టుగానే ఇలాగే ఉంటామండి అనుకుంటే ఎవరో ఏమీ చేయలేరు. ఉపవాసం వలన ఏంటి ప్రయోజనాలు అంటే, ఉపవాసం దేవుని యొక్క ఆజ్ఞ. ఉపవాస ప్రార్థన అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఉపవాస దినాల్ని ప్రతిష్ఠించుకోవడం, మనోహరమైన పండుగలుగా ప్రతిష్ఠించుకోవడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలి, ఉపవాసాలు ఎప్పుడు ఉన్నది అనేది చూస్తే 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ దావీదు ఎందుకోసం ఉపవాసం ఉన్నాడు? దావీదు ఇక్కడ ఏం చేశాడంటే, సౌలు చనిపోయాడంట, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను చనిపోయాడంట, ఇజ్రాయెల్ ప్రజల్లో చాలా మంది సైనికులు చనిపోయారంట. ఈ వార్త తెలియగానే దావీదు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడంట. ఇది చేస్తున్న ఉపవాసం దేనికంటే సంతాపం వ్యక్తం చేయడానికి ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడానికి ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ ఆ కుటుంబం ఎందుకు మొత్తం కుమారుడు, తండ్రి, సైన్యం వీళ్ళందరూ నశించిపోయారు ప్రభు అని వారికి సంతాపం తెలియజేస్తూ దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ ఉపవాసం ఉన్నాడు. ఎందుకు చెప్పారండి ఈ మాట? ఒకవేళ మనకి తెలిసి చేసిన పాపాలు కానీ,
తెలియకుండా చేసినటువంటి పాపాలు కానీ, దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి పరిస్థితులు కానీ, అవేమున్నా మనం క్షమాపణ కోరుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం క్షమించబడాలంటే ఆయన సన్నిధానంలో ఉపవాసం ఉండి క్షమాపణ కోరుకోవాలి. చనిపోయినటువంటి సౌలును బట్టి, యోనాతాను బట్టి, అతని సైన్యాన్ని బట్టి దావీదు ఉపవాసం ఉండి క్షమాపణ కోరుకొంచున్నాడు. అంటే నేను పాపం చేశాను కాబట్టి నా కోసమే కోరుకోవాలా? నీ కుటుంబంలో నీకు తెలిసిన వారు ఎవరైనా తప్పు చేసినా, మీ బంధువుల్లో ఎవరైనా దేవునికి విరోధంగా నడుచుకుంటున్నా వారిని క్షమించు ప్రభు అని ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఈ ఉపవాస కోడికలు. ఉపవాసం ద్వారా దేవుడు ఏమని అనుగ్రహిస్తాడంటే క్షమాపణ అనుగ్రహిస్తాడు. మనం ఎవరి నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో వారికి. హల్లెలూయా. చూడండి, తర్వాత దానియేలు ఇక్కడ ఏం చేస్తాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం కానీ చూద్దాం. ఇర్మియా గ్రంథంలో రాయబడిందంట, 70 సంవత్సరాలు సంఘం పాడైపోయిందంట. 70 సంవత్సరాలు ఆ యొక్క యెరూషలేము దేవాలయం పాడైపోయింది. ఆ ఇర్మియా గ్రంథంలో చూచి 70 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి ప్రభువా సంఘాన్ని మరలా తిరిగి కట్టు, సంఘాన్ని క్షమాభివృద్ధులని తీసుకురాని సంఘము నిమిత్తము దానియేలు గ్రంథంలో దాన్ని చూచి ఉపవాసం ఉంటున్నాడు. ఇక్కడ ఉపవాసం ఎందుకు ఉండాలంటే సంఘ క్షమాభివృద్ధి కొరకు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి సంఘ క్షమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్న ఆత్మల క్షమాభివృద్ధి కొరకు, సంఘంలో ఆత్మలు బలపడడానికి కొరకు మనం ఉపవాసం ఉండాలంట. ఉపవాసం అంటే మన కోసమే కాదో, సంఘ క్షమాభివృద్ధి కొరకు. దానియేలు ఒక గ్రంథంలో చూచాడంతే. 70 సంవత్సరాలు పాడుగా ఉంటుందని ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడింది, ముగింపైంది. కాబట్టి సంఘాన్ని తిరుగు కట్టు ప్రభువా, సంఘాన్ని మళ్ళా క్షమాభివృద్ధులను నడిపించు ప్రభువా అని దానియేలు గోని బట్ట కట్టుకొని బూడిద జల్లుకొని ఉపవాసం ఉంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మనం ఉపవాస ప్రార్థన వలన ఒకటి, మన సంఘం క్షేమంగా ఉండాలి, మన కుటుంబాలకు క్షేమంగా ఉండాలి, దేవుని దగ్గర ఒప్పుకోలు జరగాలి. 4వది ఏం చేయనంటే మన పాపాలని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండాలంట. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనం కాడి నుంచి చదవండి, తర్వాత చదవండి, మీరు టైం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే పాపాలు ఒప్పుకోలు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాలకు గాను, ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాలకు గాను ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆ సంఘంలో ఉన్న వారి కొరకు, ఆ ఇజ్రాయేలు ప్రజల వారి కొరకు ఉపవాసం ఉండి వారి పాపపు ఒప్పుదల కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 దినాలు నేను అదే చేశాను. ఉపవాసం ఉండి ప్రభు సంఘంలో ఎవరైనా తప్పు చేసినా, పాపం చేసినా, నీకు విరోధంగా నడుచుకున్న వారందరినీ క్షమించి ప్రభు అని ప్రార్థన చేశాను నేను. అంటే నేను ఒక్కడిని చేస్తే సరిపోదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అది దేవునికి స్తోత్రం. అంటే దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన పాపాలని మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలంటే. ఇంకో చూడండి, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఎలా ఒప్పుకొంచున్నాడో. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇజ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఆధ్వర్యంలో ఆ యొక్క దేవాలయంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినాలి. తిరిగి కట్టబడినటువంటి దేవాలయంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఏంటి ఆ ఉపవాస కూడిక అంటే, ఆ ఉపవాస కూడికలోనంట వారి పాపాలను నిలువబడి, ఆగండి, కూర్చున్నా నిలువబడా, నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొన్నారు. ఆగండి ఒకసారి. ఇందాకమో మీకు చూపించిన గడ సమూయేలు వారి పాపాలను ఒప్పిస్తున్నాడు. నెహెమ్యా దగ్గరకు వచ్చేసరికి నెహెమ్యా ఏం చేస్తున్నాడు తెలుసా? వీరి పాపాలే కాదంట,
వారి పితరుల దగ్గర వచ్చినటువంటి పాపాలు కానీ శాపాలు కానీ వాటిని కూడా ఉపవాసం ఉండి ఒప్పింపజేస్తున్నాడంట. ఈ ఫాస్టింగ్స్ లో, ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం ఒప్పుకోవాలో తెలుసా? ప్రభువా, నా పాపాలే కాదు, నా పితరుల దగ్గర నుంచి నాకు సంక్రమిస్తున్న పాపాలని కూడా క్షమించు ప్రభు అని ఒప్పుకోవాలంట మనం. దేవునికి స్తోత్రం. మన పాపాలే కాదంట, మన పితరుల దగ్గర నుంచి వచ్చే పాప శాపాలని కూడా మనం ఏం అడగాలి? ఇక్కడ క్షమాపణ అడగాలంట. దేవునికి స్తోత్రం. ఎందుకండి అని అంటే, నేను మళ్ళీ భాగంలోకి వెళ్ళానంటే చాలా చరిత్ర వస్తుంది. మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, మన పితరుల పాపాలు కూడా మనకి అడ్డుపడతాయి. తమ్ముళ్ళు, మనం చేసింది మన తర్వాత తరాలకు వెళ్తుంది. ఒకవేళ ఆ పరిస్థితిలో మీరుంటే ఈ రోజే నా ద్వారా ఆ పాపాలు కానీ శాపాలు కానీ నా తర్వాత జనరేషన్కి సంక్రమించకూడదని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మూడవ వచనం, ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చారు. జామ్ అంటే ఎన్ని గంటలు అమ్మా? 3 గంటల సేపు అంట నిలబడి దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. చదవగలరా? ఒక్క వచనం అండి, మీరు పంపిస్తున్నారు కదండి, ఆ వచనం చాలండి మాకు అనుకుంటున్నాం కదా. ఒక జాము సేపు నిలబడంట దేవుని మందిరంలో నిలబడి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చారంట. తర్వాత ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనొచ్చు. ఒక జామంతానేమో వాక్యం చదువుతున్నారు, ఒక జామంతానేమో పాపాలు ఒప్పుకుంటున్నారు. ఒక జాము అంతా వాక్యం చదువుతున్నారు, ఒక జాము అంతా తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. సంవత్సరంలో ఒకసారి అవకాశం వస్తుంది ఉపవాస కోడికలు మనకి. సంవత్సరంలో ఒక్కసారి అవకాశం. ఈ 3 దినాల ఉపవాస కోడికల ద్వారా మన జీవితంలో పట్టిన దరిద్రమంతా వదిలిపోవాలి. ఈ ఎదరోళ్ళు చెప్పారు, వెనకాల ఎవరు మాట్లాడతలేదు కదా. ఉపవాసం అంటే తినడం ఒకటే కాదు, తినడం మానేయడం ఒకటే కాదు, పనులు మానేయాలి, నిద్ర మానేయాలి, అన్నీ మానేసి దేవుని దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర గడపాలి, అది ఉపవాసం అంటే. చూడండి, వీళ్ళంట నిలబడి అంట దేవుని సన్నిధి దగ్గర వారు మొరపెడుతూ ఉన్నారంట. తర్వాత ఉపవాసం అంటే జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుడు మన పుట్టక ముందు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తుందంటే, ఆ ప్రణాళిక నెరవేరకుండా మనకు కొన్ని అడ్డుగోడలు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని దృష్టిలో నన్ను ఒక ఉన్నతమైన వాడిగా నిలబెట్టాలనుకున్నాడు, కానీ అపవాది ఏం చేస్తుందంటే, ఆ దేవుడు ప్రణాళిక నా జీవితంలో జరగకుండా నన్ను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణ, ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా చక్కగా దేవుని పరిచర్లో కొనసాగుతున్నారు. అపోది ఏం చేస్తుంది తెలుసా? నీకు 500 వస్తుంది, పనికి వస్తావని తీసుకెళ్తుంది. ఎక్కడికి? డబ్బు కొట్టడానికో, గుళ్ళు అలంకరించడానికో. ఏమైపోయింది ఈ ప్రణాళిక? ఏమైపోయింది? స్మాష్. ఆ వెళ్ళి మనం చేసింది ఏమైందంటే, ఆ శాపాన్ని, ఈ డబ్బులు కాదు మనం కొని తెచ్చుకుందే, శాపాన్ని కొని జేబులు వేసుకుని వచ్చాం. మనం ఏం తెచ్చుకున్నాం? శాపాన్ని వేసుకుని వచ్చాం జేబులో. ఇప్పుడు ఆ ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు అనుకోండి, శాపం అగో ఇది నా సొత్తు అంటారు. అమ్మ, అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఇది నా సొత్తు అంటది శాపం. ఆ ఆశీర్వాదం రాకుండా అడ్డుకుంటుంది. దేవుడు మాకు ఎంత చేస్తున్నా, దేవుడు మాకు ఏమీ చేయట్లేదండి. దేవుడి మీద నింద. ఇజ్రాయెల్ నిందేశారు, ఏమయ్యారు? చేసిన తప్పులేమో మనం, కూడగట్టుకున్న శాపాలేమో మనం, ఏసి నిందేమో దేవుడు. ఈ ఉపవాసాల్లో ఏమవుతుందో తెలుసా? అపవాది ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో, అపవాది ఏదైతే మనల్ని ప్రేరేపిస్తుందో, అపవాది ఏదైతే మన శోధనలు పెడుతుందో, అపవాది ఏదైతే మనం బలహీనపరుస్తుందో, అపవాది ఏదైతే మన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రాకుండా మన ఆశీర్వాదాలన్నిటిని దొంగిలిస్తుందో, ఈ ఉపవాసాల్లోనంట అవన్నీ అడ్డుగోడలన్నీ కోల్చబడి దేవునితో సమీపస్తులుగా మార్చబడతామంట. మనం యేసయ్య ఉపవాసం ఉన్నాడు, అవునా కదా? ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? అమ్మా, యేసయ్య ఉపవాసం చేయాలా? ఒక్కసారి చెప్పండి నాకు. చేయాలా? ఆయన దేవుడు కదా.
ఉపవాసం చేయాలా? ఆయన బాప్తీసం తీసుకోగానే ఆత్మలో అరణ్యంలో కొనుపబడ్డాడంట ఆయన. దేవునికి స్తోత్రం. కొనుపబడి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన. 40 దినాలు ఉపవాసం ఉండేసరికి దేవునితో సమీపస్తుడిగా శారీరక పరంగా ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవునికి సమీపస్తుడిగా మారిన తర్వాత ఆయన ఎక్కడైనా మరలా వెనక తిరిగాడని ఉందా? ఆయన ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడని ఉందా? ఒక్కసారి యేసయ్య ఆయన పదే పలికే మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి పనిలో ఉన్నాను, నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను. యేసయ్య ఎక్కడ కూడా, ఆఖరికి మీకు ఇంతకుముందు చెప్పాను, సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు శిష్యులు భోజనానికి వెళ్ళారు, భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. ఈయనేమో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత శిష్యులు భోజనం పెట్టుకొచ్చి, ఇదిగో ప్రభా నువ్వు భోజనం చేయంటే ఆయన ఒక మాట అంటాడు తెలుసా? నాకు వద్దు, నాకు వేరే భోజనం ఉంది అంటాడు. వీళ్ళు అనుకుంటారంట ఇంకోళ్ళు ఎవరి చేత భోజనం రప్పించుకుంటాడేమో అనుకుంటారంట. అనుకుని ఏంటి ప్రభా స్పెషల్ డిష్ అని వస్తుందా అని అడుగుతారు వీళ్ళు. ఆయన అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు నిజమైన ఆహారం అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం ఏ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మనం ఏ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాం? అది ఏదైతే మనకు అనవసరం, బొమ్మకైనా రంగేసి వస్తాం, బొమ్మకైనా లైటింగ్ పెట్టి వస్తాం, బొమ్మకైనా డెకరేషన్ చేసి వస్తాం, వెళ్ళి బొమ్మ ముందు డబ్బు కొట్టొస్తాం, మాకు డబ్బులు వస్తే చాలు. అక్కడే రావో డబ్బులు, ఈ వేళ వస్తే సాయంకాలం పోతాయి. కానీ దాని వెనకాల కొని తెచ్చుకుంటున్నారు చూడండి, మీ జీవితం కాదు, మీ 4 తరాలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించకుండా అడ్డుకుంటాయి. యేసయ్య ఉపవాసం ఉన్న తర్వాత, ఆయన ఒక ఆత్మీయ శక్తిని పొందుకున్న తర్వాత ఆయన వెళుతుంటేనే అద్భుతాలంటండి, ఆయన మాట్లాడుతుంటేనే అద్భుతాలంట, ఆయన చూస్తేనే అద్భుతాలంట. యేసయ్య కూడా శరీరధారిగానే ఉన్నాడు. యేసయ్యకి సాధ్యమైంది. అపోస్తలుల కార్యాలకు వస్తే పౌలు కూడా ఒకడు పత్రికలో ఉంటాడు, చనిపోతే పౌలు వాళ్ళ మీద పడుకుంటాడు. పడుకోగానే అతనిలో ప్రాణం లేచి నిలబడతాడు. హల్లెలూయా. పౌలేమన్నా దేవుడా? పౌలేమన్నా దేవుడా? కానీ పౌలు చనిపోయిన వ్యక్తి మీద అలా పడుకోగానే అతనిలో జీవం వచ్చి అతను లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను పాత బంధంలో చెప్పలే, కొత్త బంధం రికార్డ్ చేసి చూపిస్తున్నాను నేను. ఎందుకు తెలుసా? ఉపవాసం మనలో దేవుని శక్తిని నింపుతుంది. ఉపవాసం మన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఉపవాసం ద్వారా మనకు ఏమొద్దండి, వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామా. యేసయ్యకి శోధన వచ్చింది, అపవాది వచ్చి శోధిస్తుంది. ఇదిగో ఈ చూడు, ఈ ప్రపంచాన్ని చూడు అన్నాడు. నో 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 నో. ఇదిగో ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినో. నో 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 నో. ఇక్కడి నుంచి దూకే అన్నాడు. నో నో నో. 3 చోట్ల కూడా వాక్యముతోనే సమాధానం చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం ఉపవాసం వలన దైవిక శక్తితో నింపబడతాం. ఆమేన్. ఉపవాసం వలన దేవుని ఆత్మలో మనం బలపడతాం. ఉపవాసం వల్ల మనం విడుదలలు పొందుకుంటాం. చూడండి, ఇంకా త్వరగా వెళ్ళిపోదాం మనం. తర్వాత చదవండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక దానియేలు ప్రార్థన చేస్తాడు. ఉపవాస ప్రార్థన మనం ఎలా చేయాలో ఆ అధ్యాయం అంతా తర్వాత చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ ప్రార్థన మనకి చూపించబడుతుంది, ఆ యొక్క మాదిరికరమైన ప్రార్థన. ఇంకా ఈ ఉపవాసం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, జాగ్రత్తగానండి, ఉపవాసం అంట సంఘము కోసం మనం ప్రార్థించాలంట. చూడండి, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం కానించి, సంఘ పరిచర్యలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యం. ఇక్కడ వీళ్ళందరూ కూడా అంత్యోక్యలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి వారందరిలోనంట, ఈ అంత్యోక్య సంఘానికి ఎవరిని నిలబెడదాం, నాయకులకు ఎవరిని నిలబెడదాం అని అంట, రే నువ్వుండ్రా రే నీకు ఎక్కువ మంది ఉన్నారు కదా అని అనలేదంటాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చిందంట వాళ్ళ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని వెళ్ళరు. ఎవరు చెప్పారు తెలుసా మాట?
నేను చెప్తున్న మాట కాదు, యేసయ్య చెప్పిన మాట. అది యేసయ్య చెప్పిన మాటే. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యానికి వెళ్ళరు. మనం ఉపవాసం ఉన్నామంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే అనుభవంలోనికి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్తాం తెలుసా? శుభ్రంగా తినేసి వచ్చాయనుకోండి, కాళ్ళు అవుతున్నాయి అనిపిస్తుంది. ఒకవేళ తినకుండా వచ్చారో వెళ్ళిందా ఇంకొదళ్ళేంటి ఆకలి వేస్తుంది, కాళ్ళు తిమ్ముర్లు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. మనం తినకుండా మన శరీరం మీద నిగ్రహ శక్తిని పొందుకొని ఆత్మలో బలపడిన రోజున, ఖచ్చితంగా పట్టుదల ఉన్న రోజున అడుగు వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహిస్తాడండి. ఆమేన్. ఒకవేళ ఎవరైనా పొందుకోలేదేమో, ఇంకా ఈ 3 దినాలు చక్కని అవకాశం మీకు. ఈ 3 దినాల ద్వారా మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆరాధనలో కానీ వాక్యంలో కానీ మీరు ఆ శక్తితో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ అభిషేకాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారే బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరిచినని పరిశుద్ధాత్మ వారికి ప్రేరేపించి బోధించిందంట. వారికి ఎవరు ఎన్నుకున్నారు? ఇక్కడ బర్నబాని సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు. అక్కడ దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అప్పటికే వారు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని, ఎవరో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉండంట, వీళ్ళని అభిషేకించంట, వారిని పరిచర్యకు పంపారంట. దేవునికి స్తోత్రం. సంఘం ఉపవాస ప్రార్థన, సంఘం కొరకు, సంఘంలో నాయకుల కొరకు, సంఘంలో పనిచేసే పరిచర్యల కొరకు, సంఘంలో పాటలు పాడే వరకు, సంఘంలో వాయిద్యాలు వాయించే వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ డబ్బు కొట్టేస్తున్నాం, అక్కడికి వెళ్ళి డబ్బు కొట్టేస్తున్నాం. ఎవరిని మహింపరుస్తున్నారు మీరు? చెప్పాలా? ఇక్కడ డబ్బు కొట్టి అక్కడ డబ్బు కొడుతున్నారు, ఎవరిని మహింపరుస్తున్నారు? ఇక్కడ లైట్లు ఎట్టి అక్కడ లైట్లు ఎడుతున్నారు, ఎవరిని మహింపరుస్తున్నారు? చూడండి, ఉపవాస ప్రార్థన మన సంక్షోభంలో, మన శ్రమలో ఉన్నప్పుడు, మన శోధనలో ఉన్నప్పుడు మన ఉపవాస ప్రార్థన మనకు విడుదలనిస్తుందంట. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఆ ఎస్తేరు ఆ రాజ్యంలో యూదులందరినీ చంపేయాలని హామాను ఒక శాసనం చేయిస్తాడు రాజు చేత. ఆ శాసనం గురించి మొద్దుకై ఏం చేస్తాడంటే రాజనగర్లో ఉన్నటువంటి ఎస్తేరుకి కబురు పెడతాడు. అప్పుడు ఎస్తేరు రాణిగా ఉండి యూదులందరినీ, అనగా ఈ రాజ్యంలో ఉన్న యూదులందరినీ ఉపవాసం ఉండమనంటే, నేను కూడా ఉపవాసం ఉంటాను, నాతో పాటు నా పనికత్తెలు కూడా ఉపవాసం పెట్టి ఉపవాసం ఉంది, అవసరమైతే నేను చావనైనా చేస్తాను. అది కష్టకాలం, అది యూదులకి శ్రమల కాలం, అది యూదులకి శోధన కాలం. అది వారి ఆ యొక్క శాసనం గురించి వారు ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే తరువాత మరుక్షణం ఏమయ్యేవారంటే యూదులందరూ కూడా నాశనం చేయబోయేవాడు, యూదులందరూ కూడా చంపబడేవారు హామాను యొక్క కుట్రను బట్టి. కానీ ఆ విషయం తెలిసినటువంటి రాణి అయినటువంటి ఎస్తేరు యూదులందరి చేత ఉపవాసం ప్రకటించింది. రాజనగర్లో నేను చావనైనా చేస్తాను, మన యూదుల కోసం అని నిలబడింది. అక్కడ ఆ కష్టకాలంలో, శ్రమల కాలంలో, శోధన కాలంలో నీ ఉపవాసం ఉంటే గనక దేవుడు చట్టాలను కూడా మారుస్తాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సంఘము నేడు చాలా శోధనల్ని భరిస్తూ ఉంది. క్రైస్తవ సంఘము ఈ రోజున చాలా శ్రమలను అనుభవిస్తూ ఉంది. ఈ రోజున దానికోసం ఉపవాసం ఎవరు ఉండాలి తెలుసా? సంఘమే ఉపవాసం ఉండాలి. ప్రభుత్వాలు ఎన్నో వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నాయి, ఎన్నో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది వరకు చక్కగా ఓపెన్లో సువార్త ప్రకటించేవాళ్ళం మేము వెళ్ళి. ఈరోజు ఓపెన్లో సువార్త ప్రకటించే రోజులు లేవు. ఒకసారి మిమ్మల్ని అందరినీ నార్త్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను. అక్కడ ఎలాగున్నాయో క్రైస్తవ సంఘాల పరిస్థితులు చూపించాలనుకుంటున్నాను నేను. బైబిల్ పట్టుకెళ్తే, బైబిల్ పట్టుకొని ఓపెన్గా పట్టుకెళ్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష అంట. బహిరంగంగా బైబిల్ పట్టుకుని వెళ్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష అంట. నేడు సంఘము కోసం, క్రైస్తవ సమాజం కోసం ఎదుర్కొంటున్న శోధనల కోసం, శ్రమల కోసం ప్రార్థించాల్సినటువంటి బాధ్యత సంఘానిదే. ఒకవేళ మన కుటుంబాల్లో శోధనలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, లేముందా?
వాటిని జయించాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ఒక్కటే మార్గం. అది చూడండి, చివరిగా నేను వెళ్తున్నాను. ఉపవాస ప్రార్థన దేవుడు మనకి నిర్దేశించినటువంటి మార్గం వైపు, ఆ మార్గాన్ని ఎరగడానికి, ఆ మార్గం వైపు వెళ్ళడానికి దారి చూపుతుందంట మనకి ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. చాలా మంది నా చదువు అయిపోయిందండి, నేను ఏ ఉద్యోగంకి వెళ్ళాలో నాకు తెలియట్లేదండి, నేను ఏం చదవాలో నాకు తెలియట్లేదండి, పెళ్లి చూపుల్లో పెళ్లి ఎవరు చేసుకోవాలో తెలియట్లేదండి, లేదా ఏ పనికి వెళ్ళాలో తెలియట్లేదండి, ఏ దేశం వెళ్ళాలో తెలియట్లేదండి, నా మార్గం ఏంటో నాకు తెలియట్లేదండి. మన గుడ్డిగా వెళ్ళిపోతాం ఏదో ప్రార్థనలు చేసి. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మనం దేవుని దగ్గర ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు దేవుడు మన మార్గాన్ని మనకు చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన దిశను చూపిస్తాడు. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏముందో, దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో దాని వైపు మనల్ని నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఉపవాసం మన గందరగోళాన్ని అంతటి తీసివేస్తుంది. ఉపవాసం మన జీవిత గమ్యానికి చేరుస్తుంది. ఉపవాసం మన దేవుడి మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికల వైపు, దేవుడు చూపించే మార్గం వైపు మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ఉపవాసాలు ఇంకా ఏం చెప్తాడనేది ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుడయ్యు, కాడిమాను మోకులు తీయడయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం. ఈ అన్ని మాటలకు ఒక వచనంలో చెప్పాలంటే అపవాది బంధకాల నుండి విడిపించబడమే నిజమైన ఉపవాసం అంట. ఈ ఉపవాసాల్లో మనం ఏం చేయాలంటే, అపవాది ఆశీర్వాదాలను కొల్లగొడుతుందా, అపవాది మనం ఆశీర్వదించకుండా ఆపుతుందా, అపవాది మనం బలహీనపరుస్తుందా, అపవాది మన కుటుంబంలో శోధనలు తీసుకొస్తుందా, అపవాది మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుందా, వాటన్నిటికి కూడా విడుదల ఎక్కడంటే ఈ ఉపవాస ప్రార్థన ఏంటంట. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు, మా పిల్లలు మాట్లాడట్లేదండి, పిల్లలు పట్టిన దెయ్యాలు పోవాలన్నా కూడా ఇదే మార్గం. ఉపవాస ప్రార్థనే మనకి జవాబునిచ్చేది. బైబిల్ గ్రంథాన్ని అంతటిని మనం గమనిస్తే ఉపవాసం ప్రార్థన చేసి జవాబు పొందుకునే అంటూ ఎవరు లేరండి. గొప్పోళ్ళు ఏంటి, పేదోళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, ఉపవాస ప్రార్థన వలన వారు ఉన్నతమైన స్థితిలో నిలబడ్డారు. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే మనం అపవాది బంధకాల్ని విడిపించబడ్డాం. రెండోది చూడండి, ఏముంటావు ఉపవాసం? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయ్యో, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయ్యో, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకొనుటయ్యో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయ్యో, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏ రోజైనా ఆకలి కొన్నాళ్ళకి ఒకరికైనా ముద్దు పెట్టారా మీరు? అమ్మా, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టారా భోజనం? దేవుడు అంటున్నాడు, కొన్ని రకాల ఉపవాసాలు మేము చూసేవాళ్ళం. ఎలా తెలుసా? జాగ్రత్తగా 3 దినాలు ఉపవాసం ఉంటే లెక్కేసుకోండి ఒకసారి. 3 దినాలు ఉపవాసం ఉన్నారు. పొద్దున్న టిఫిన్కి ఎంత ఖర్చు అవుద్ది? మధ్యాహ్నం భోజనానికి ఎంత ఖర్చు అవుద్ది? సాయంత్రం డిన్నర్కి ఎంత ఖర్చు అవుద్ది? ఈ మధ్యలో మన స్నాక్స్కి ఎంత ఖర్చు అవుద్ది? టీ, చాయ్ వాటికి ఎంత ఖర్చు అవుద్ది? వీటితో పాటు మన మొబైల్ వాడితే ఎంత బ్యాలెన్స్ అవుద్ది? మన టీవీ వాడితే ఎంత కరెంట్ అవుద్ది? ఇవన్నీ లెక్కలు వేసుకుని మీరు ఎన్ని దినాలు ఉన్నారో ఎంత ఖర్చు అవుతుందో, మీరు ఒక్క రోజు ఉన్నారనుకోండి, ఆ రోజు ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చుని ఏం చేయాలంటేనంట మీరు పేదోళ్ళకి ఇవ్వాలంట. అమ్మ, అర్థమైందా? ఒక పూట మానేస్తే అమ్మయ్య ఇప్పుడు బియ్యం మిగిలిన అనుకోవద్దు. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. నేను వెళ్ళిన సంఘాలు నేర్పిస్తాను. అది ఒకరోజు మీ ఖర్చు ఎంతో, ఆ ఖర్చుని ఏం చేయాలో తెలుసా? తీసుకొచ్చి పక్కన పెట్టండి. ఒకవేళ 3 రోజులు ఉంటే కనుక 3 రోజుల ఖర్చుని తీసుకొచ్చి పక్కన పెట్టండి. ఈ రోజు కూడా చాలా సంఘాల్లో మీరు చెప్తే నమ్మరు, మేము అవన్నీ ఉపవాస కుడికలు అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళకి రైసు, వాళ్ళకి కావాల్సిన గ్రాసరీ, వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు అన్నీ కొని తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఈ పూట మానేసాం కాబట్టి అమ్మయ్య తౌడు బియ్యం మిగిలింది, ఈ 2 పూటలు మానేస్తే 2 తవలు మిగిలినాయి, అలా లెక్కేసుకోవద్దు. ఆ రోజు ఖర్చు ఎంత అవుతుందో మనం ఉపవాసం ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి పక్కనెట్టండి. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయ్యో,
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా జాతండి. నీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విభేదాలు ఉంటే ఈ ఉపవాసం ద్వారా మీరు చేయాలి తెలుసా, వారితో సమాధాన పడాలంట. తర్వాత చూడండి, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుని తీసుకొచ్చి ఒక పూట ముద్దెట్టండి, లేదా ఒక వస్త్రం ఇవ్వండి. తర్వాత వస్త్రహీనుడిని కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వండి. మనం ఏం చేస్తాం తెలుసా, బీరు అంతా పెట్టేస్తాం, కబోర్డ్స్ అన్ని నిండిపోతాయి. ఎప్పుడు కనపడతాయి? ఎండ వచ్చినప్పుడు తీసుకొచ్చి దులిపి బయట వేస్తాం, మరలా. అది కాదంట ఉపవాసం. ఈ ఉపవాసం ఉన్నామంటే మనం ఖచ్చితంగా ఈ సహాయాలు మనం చేయాలంట. దేవుని స్తోత్రం. చూడండి తర్వాత ఏమంటున్నాడు, అలాగూ నీవు చేసిన ఎడలా జాగ్రత్తగానండి. ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిని మీరు చేస్తే, అవన్నిటిని మనం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ ఆశీర్వాదం ఏంటి చూడండి. మీ వెలుగు అమ్మా వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఆగండి, అదేంటి ఆశీర్వాదమా? ఆశీర్వాదమేనా? ఆ పైన ఆజ్ఞ ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది. పైన ఉన్న ఇప్పటి వరకు నేను ఏ మాటలైతే చెప్పానో వాటన్నిటినీ మీరు పాటిస్తే గనుక దేవుడిచ్చే ఆశీర్వాదం, ఉపవాస ప్రార్థన వల్ల వచ్చే ఆశీర్వాదం చూడండి. ఏమంటున్నాడు మరొకసారి, అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించడం. మీరు ఎక్కడున్న ఒక ప్రత్యేకమైన వారు ఉంటారంట. హల్లెలూయా. దేవుడు అటువంటి ఆశీర్వాదం, అటువంటి మహిమతో మనల్ని నింపుతాడంట. తర్వాత చూడండి, స్వస్థత నీకు. బాబోయ్, ఎంత కాలం బాధపడాలంటే, ఎప్పటి నుంచి నాకు ఈ బాధ, ఎప్పటి నుంచి నాకు ఈ శోధన, అది కాదంట. నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఇప్పుడు చెప్పు మాటలన్నిటి నువ్వు అనుసరిస్తే స్వస్థత మీకు శీఘ్రముగా, అంటే తక్షణమే కలిగిద్దంట. తర్వాత నీ నీతి నీ ముందర నడుచును, నీ దేవుని యొక్క మహిమ, నీతి, నువ్వు నీ యొక్క మంచి పేరు అన్ని కూడా నీ ముందెళ్తాయంట, నీకంటే ముందు. తర్వాత యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తుంది. మీరు వెళ్తుంటే మీ వెనక దేవుని మహిమ మీతో పాటు వస్తుందంట. తర్వాత అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. మీరు ప్రార్థన చేస్తేనే ప్రభువా అనగానే ఆయన వస్తాడంటే ఏంటి మాట్లాడుకుందాం రా. మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు వస్తలేదండి అంటున్నారు కదా. ఇది ఉపవాసంలో ఉన్న సీక్రెట్.